హాయ్ అండి, వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. ఈరోజు నేను మీకు టర్టిల్ వైన్, పర్పుల్ టర్టిల్ వైన్ అండ్ ట్యాంగిల్ హార్ట్ మొక్కల గురించి చెప్తాను. అట్లాగే ఎవరికైనా ఇది కావాలి అంటే దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మీకు నేను ఈ టర్టిల్ వైన్ గురించి చెప్తానండి. చాలా మంది అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇది ఒక క్రేజ్ లాగా అయిపోయింది. పర్లేదు, హ్యాంగింగ్స్ కి ఇది చాలా అందంగా ఉంటుంది ప్లాంట్. కాకపోతే గార్డెన్ లో పడితే మటుకు కొంచెం ప్రాబ్లమే చేస్తుంది. చాలా పాకుతుంది అనమాట, చాలా తొందరగా అంటుకొని తొందరగా పాకుతుంది. సో నేను అయితే చాలా మంది అడిగారు కామెంట్స్ లో ఏంటంటే టర్టిల్ వైన్ ఎట్లా పెంచుకోవాలి, ఎన్ని రకాలుగా పెట్టుకోవచ్చో చెప్పండి అన్నారు. సో నాకు అప్పటి వరకు ఐడియా లేదు, కానీ నా దగ్గర ఉన్న ఒక 2-3 మోడల్స్ నేను మీకు చూపిస్తాను ఎట్లా పెంచుకోవాలి అని. అంటే పూర్తిగా నా దగ్గర లేకపోయినా మీకైతే నేను ఒక ఐడియా ఇస్తాను. ఇది టర్టిల్ వైన్ అండి. ఇది చూస్తున్నారా, ఇది రౌండ్ గా అంటే బాల్ లాగా పెంచుతున్నా దీన్ని. ఇంకా వన్ సైడ్ రాలేదు, ఇటువైపు మొత్తంగా రాలేదు, ఇటువైపు వచ్చింది. సో దీన్ని మనం ఇట్లా రౌండ్ గా ఇట్లా అంటే షేప్ చూసుకుంటూ కట్ చేసుకుంటే మొక్క కింది నుంచి కొమ్మలు తీసేస్తా ఉంటే ఇది ఒక మనకి ఆల్మోస్ట్ ఆల్ బాల్ లాగా కనిపిస్తుంది. అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో వాళ్ళు ఆ క్వశ్చన్ వేసినాకనే నాకు ఐడియా వచ్చి నేను పెంచుతున్న మొక్క ఇది. సో చూసారు కదా, ఒక బాల్ లాగా పెంచుకోవచ్చు. ఇంకా చెప్తాను, ఇది ఫాల్ లాగా అంటే కిందికి ఏలాడుకుంటాం, అంటే మనం రెగ్యులర్ గా పెంచుకుంటాం చూసారా, అట్లా ఇది కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కిందికి. సో ఇట్లా అయితే టర్టిల్ వైన్ గివ్ అవేలో కొంచెం ఇస్తే ఎట్లా అని మీరు అనుకున్నారు కదా. చూడండి, నేను ఈ రోజు పెట్టాను చూసారా, 3 కుండీల్లో పెట్టాను. ఇంతే సరిపోతుంది మీకు. 1.5 మంత్ లో మళ్ళీ ఇంత వస్తుంది. మీరు మంచిగా కొంచెం దీంట్లో మాన్యూర్ ఒకటి మంచిగా వేసి, కంపోస్ట్ కానీ ఏదన్నా ఆవుది కానీ బర్రెది కానీ పేడ ఉంటుంది కదా, కంపోస్ట్ అయిన పేడ ఎరువు ఏదైనా వేస్తే అది మంచిగా 1.5 మంత్ లో మీకు ఇట్లా అందంగా తయారవుతుంది. సో చిన్న కొమ్మ జాలండి, ఇంత కొమ్మ జాలు. నాకు దొరికినప్పుడు ఇంతే, ఒక 4 ఇంచుల కొమ్మ దొరికింది అంతే. ఇంత పెంచుకున్నాను నేను, చూస్తున్నారు కదా. సో దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను. ఇట్లా పెరుగుతుందండి, అంటే పొరపాటున పడి ఇట్లా పోయిందనమాట. ఇంకా నేను గివ్ అవే మీ అందరికి ఇద్దాం అనుకున్నాను కాబట్టి మొత్తం ఇంకా క్లీన్ చేయలేదు, చేసేస్తున్నా. అందుకే నేను ఇప్పుడు ఇది ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇదంతా నేను తీసేస్తున్నాను, సో మీకు ఇవ్వడానికి డిసైడ్ అయ్యాను. ఇది టర్టిల్ వైన్ ఇష్యూ. ఇది పర్పుల్ టర్టిల్ వైన్. పర్పుల్ టర్టిల్ వైన్ అని కొట్టండి, మీకు గూగుల్లో వస్తుంది. దీనికి ఏదో జా అని కూడా పేరు చెప్పారు, కానీ నాకు అది నోరు పెద్దగా అంటే నేను దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇది పర్పుల్ టర్టిల్ వైన్ అనే నాకు ఐడియా ఉంది. సో చూసారా, వెనక నుంచి లీఫ్ అనేది మనకి పర్పుల్ కలర్ లో ఉంటుంది. చూస్తాను మీకు చిన్న కొమ్మ తీసి. అయితే ముందు నుంచి గ్రీన్ గా, వెనక నుంచి ఇట్లా ఉంటుంది అనమాట. ఆకు కనిపిస్తుందండి. సో అందుకని ఇది పర్పుల్ టర్టిల్ వైన్ అన్నారేమో. సేమ్ అట్లాగే ఉంది ఆకు, కాకపోతే అది కొమ్మలో ఆకుకి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉంది చూడండి టర్టిల్ వైన్, ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. దీనికేమో డిస్టెన్స్ అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట. అంటే గుబూరుగా ఇట్లా గ్రీన్ గా కనిపిస్తుంది చూసారా. అసలు ఇది ఎక్కడుందో చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సీరియస్ గా చూడండి ఎక్కడుందో. ఈ చెట్ల మధ్యలో కొంచెం అంత పడి, ఇది నేను లాస్ట్ మంతే క్లీన్ చేసిన అండి. ఎట్లా అయింది చూడండి టర్టిల్ వైన్ ఇది పడి. సో అందుకే నేను మీకు ఇదంతా తీసేస్తున్నాను కాబట్టి ఇచ్చేద్దామని డిసైడ్ అయినాను అనమాట. చెట్టును మాత్రమే నేను ఇస్తా అండి, మిగిలిందంతా మీదే అనుకోండి. సో ఇది పర్పుల్ టర్టిల్ వైన్ స్టోరీ. నేను మీకు ఇప్పుడు ట్యాంగిల్ హార్ట్ చూపిస్తాను. ఇది ట్యాంగిల్ హార్ట్. ఇది పైన కుండీలో పెంచుతున్నా అండి. కింద ఇక్కడ ఇదంతా ఉంటే మా వారు తీసేశారు, చాలా గలీజ్ అయిపోతుంది అని చెప్పి. ఇది అసలు ఎక్కడుంది చూసారా, 2 రాళ్ల మధ్యలో చిన్న ముక్క పట్టుకొని ఉంది. సో ఇది పైన ఇది కొంచెం నీట్ గానే ఉంది, దీన్ని ఎక్కడ పండివ్వలేదు. ఇది ఎక్కువ లేదండి, వాటంత ఎక్కువ లేదు, ఇది కొంచెమే ఉంది. కాకపోతే వస్తుంది, ఒక 50-60 మంది దాకా మనం ఇవ్వచ్చు. నా దగ్గర ఉన్న కుండీలో తీసేసి ఇస్తాను, ఎందుకంటే ఇది కూడా చిన్న కొమ్మ పెట్టినా వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ చూడండి కొమ్మ, చిన్న కొమ్మ పడి ఎంత చక్కగా వస్తుంది ఇది ట్యాంగిల్ హార్ట్. చూసారా, అయితే
ఈ ట్యాంగిల్ హార్ట్ అది కొంచెం దీన్ని పడనివ్వలేదు, మేమే ఎక్కువ కానివ్వలేదు. టర్టిల్ వైన్ చూసారా, ఎక్కడ పడితే అక్కడ లాగుతూ ఉంటే నెక్స్ట్ డే కల్లి 3 ఇంచులు 4 ఇంచులు పెరిగిపోద్దండి. చూసారా టర్టిల్ వైన్ ఇదంతా. మనం ప్రాపర్గా పెంచుకుంటే మటుకు ఈ 3 మొక్కలు చాలా అందంగా ఉంటాయండి, అదైతే ష్యూర్. మనం చేసుకునే మెయింటెనెన్స్ని బట్టి. ఇది చూస్తున్నారా, నాకైతే ఇది ఎంత ముచ్చటగా అనిపిస్తుందో, ఎంత గ్రీన్గా. ఇది తెలుసా, ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది. అది కూడా అంతే డార్క్ కలర్, అంటే ఒకటి ఎండిపోయినట్టుగా, ఒకటి అట్లా, ఒకటి అట్లా ఉండదు, మొత్తం సేమ్ కలర్. ఎంత అందంగా ఉంది చూసారా. సేమ్ ఆ పర్పుల్ టర్టిల్ వైన్ కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది, దీనిలాగే పాకుతుంది. కాకపోతే అది దీనంత అంటే హ్యాంగింగ్ అది రౌండ్గానే బాగుంటుంది. నాకు నేను చెప్తున్నాను, నా ఇంట్రెస్ట్. నాకు అది హ్యాంగింగ్ కంటే రౌండ్గానే నచ్చుతుంది. ఇదైతే ఎంత గుబురుగా హ్యాంగ్ చేసుకుంటే మనకి అంత చక్కగా వస్తుంది. ఎంత చిన్న కుండీలో, చిన్న బాటిల్లో, వాటర్ బాటిల్లో కూడా మనం దీన్ని ఈజీగా పెంచుకోవచ్చు. దీనికి 1 ఇంచు మట్టి ఉన్నా సరిపోతుంది, చక్కగా వస్తుంది. 1 ఇంచు మట్టిలో కూడా ఈజీగా పెంచుకోవటం ఏంటండి బాబు. కొమ్మ వేస్తే చాలు, మీరు దాన్ని కొంచెం వాటర్ ఇస్తే చాలు, ఇంకేమీ వేయక్కర్లేదు, చక్కగా వస్తుంది. మొన్న మీకు వీడియోలో చూపించాను కదా 20 రూపీస్కి మార్కెట్ పార్ట్స్ అని చెప్పి. ఈ 3 పార్ట్స్ అవే అండి. చూడండి 20 రూపీస్లో మనకి ఎంత రీజనబుల్గా దొరికాయి పార్ట్స్ 3. చూసారా, ఆ పార్ట్సే నేను హ్యాంగ్ చేశానండి. మీరు వీడియోలో కూడా చూసుంటారు, సేమ్ టు సేమ్ పార్ట్స్ వాటిలో పెట్టాను. మీకు మళ్ళీ నెల తర్వాత నేను మీకు వీటి అప్డేట్ చూపిస్తాను. చూడండి చక్కగా మంచిగా పెరిగిపోతాయి. సో అయితే ఈ 3 నాకు ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేస్తున్నాను. మళ్ళీ అయితే దొరకదండి, ఇదే లాస్ట్ ఛాన్స్. ఎవరికన్నా కావాలంటే వాళ్ళు పోస్టల్ ఛార్జెస్ పే చేసుకొని తీసుకోవచ్చు. నేను ఒక ప్లాంట్ని మటుకు ఫ్రీగా ఇస్తాను. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సంధ్యా ఈశ్వర్ ఛానల్లో గివ్ అవే ఉంది. ఈ 3టికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తాను. సో అక్కడ చెక్ చేసుకోండి. కానీ ఒక విషయము, పోస్టల్ డిలే మట్టుకు నా ప్రాబ్లం కాదండి, ఎందుకంటే నేను అన్ని రిజిస్టర్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మొన్న 4 పోస్టులు మనకి తిరిగి వచ్చేసాయి. సో డబ్బులు వేస్ట్, అందుకని అడ్రస్ కరెక్ట్గా పెట్టండి. నేను మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను. పోస్టల్ డిలే అయ్యి మనకి 4 రిటర్న్ వచ్చాయి. సో డబ్బులు వేస్ట్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా మీరు అడ్రస్ అయితే పెట్టండి. సో ఇది ఇంకా మీరు ఏది చూసారు కదా, ఇదే కవరు మొత్తము మీకు చూపిస్తాను. చూడండి, రిజిస్టర్ పోస్ట్ చేసిన కవరు రిటర్న్ వచ్చింది. 4 వచ్చాయండి ఇట్లా. సో ఇన్కరెక్ట్ అడ్రస్ అని పెట్టారు, చూసారా. సో ప్లీజ్ అండి, ఇది ఒక్కటి చూసుకోండి. మీరు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళ అడ్రస్ అయితే కరెక్ట్గా తీసుకోండి. ఎవరి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీ డబ్బులు, నా శ్రమ 2 వేస్ట్ చేయొద్దండి ప్లీజ్. చూస్తున్నారు కదా, అందరికీ రిజిస్టర్ పోస్టే చేశానండి. ప్లీజ్ అండి. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గివ్ అవేస్ ఉన్నాయి. ఆ ఛానల్లో వీడియో మొత్తం చూడండి. ఇంకా గివ్ అవే ఉంది, అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ.